హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక చక్కని చమత్కార కథ తెలుసుకుందామా. అనగనగనగనగా అది భోజ మహారాజు దారానగరాన్ని పరిపాలించే రోజులు. ఆ రోజుల్లో ఒక హంతకుడికి ఉరిశిక్ష పడింది. ఆ హంతకుడికి కవిత్వం అల్లడం వచ్చు. అతన్ని అధికారులు తీసుకువెళుతూ కారాగారాన్ని నుంచి నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగారు. నాకు భోజమహారాజును దర్శించుకోవాలనుంది అన్నాడు. సరే, అధికారులు వెళ్లి భోజమహారాజుకి విషయం చెప్పారు. ఆ హంతకుడి కోరిక తీర్చడానికి భోజమహారాజు వచ్చాడు. భోజమహారాజును చూసిన వెంటనే ఆ హంతకుడిలో కవిత్వం పెళ్ళబుకింది. వెంటనే ఇలా చక్కటి శ్లోకం చెప్పాడు. భట్టిర్నష్టో భార విశ్చాపి నష్టో భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టః భుక్కుండోహం భూపతిస్త్వం హి రాజన్ బభావళ్యానంతక సన్నివిష్టః. ఈ శ్లోకంలో చమత్కారం ఏంటంటే, ఓ రాజా, ఇప్పుడు యముడు అక్షర క్రమంలో భ అనే అక్షరం దగ్గర ఉన్నాడు. అందుకే మొన్న భట్టి, భారవి, నిన్న భిక్షువు భీమసేనుడు చనిపోయారు. ఇప్పుడు బుక్కొండ అనే పేరు గల నన్ను చంపడానికి వచ్చాడు. నా తర్వాత భూపతివి నీవే కనుక నిన్ను చంపే అవకాశం ఉంది. కొంచెం ఆలోచించి నా శిక్షను అమలు చేయండి ప్రభు అని అడిగాడు. ఈ శ్లోకంలో చమత్కారం ఏంటంటే, భా భా భట్టి భారవి, భీ భీ భిక్షు భీమసేన, ఈ నలుగురు చనిపోయారు. భూకొండ, భూ నా పేరు, భూ తర్వాత భూ భూపతివి నువ్వే, అందుకని కొంచెం ఆలోచించి నా శిక్షణ అమలు చేయండి అని చమత్కారంగా అడిగాడు. ఆ శ్లోకంలో చమత్కారం భోజమహారాజుకి అర్థమై అతనికి ఆ శిక్షని, ఉరి శిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షను విధించాడు. బాగుంది కదా కథ, చక్కటి చమత్కారమైన కథ కదా. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.